నెక్స్ట్ గిద్దలూరు ప్రకాశం డిస్టిక్. గిద్దలూరు ప్రకాశం డిస్టిక్ దగ్గర కూడా పాతరాతి యుగ పనిముట్ల పరిశ్రమ కేంద్రం అనేది బయటపడింది. ఇక్కడ 11 రకాల పనిముట్లు దొరికాయి. అదేవిధంగా కంబం కూడా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఒక ప్లేసు. ఇక్కడ స్ఫటికంతో చేసిన పనిముట్లు దొరకడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు డిస్టిక్లో మానేరు నది లోయ ప్రాంతం దగ్గర రాబర్ట్ బ్రూస్ ఫుట్ పరిశోధనలు చేసి ఆ ప్రాంతంలో అనేక పనిముట్లను కనుగొనడం జరిగింది. అదేవిధంగా పెన్నా నది, నెల్లూరు డిస్టిక్లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఫ్రాంక్ పి మాన్లే అనే వ్యక్తి కూడా పరిశోధనలు చేసి అనేక పనిముట్లు అనేది కనుగొనడం జరిగింది. ఇంకా నాగార్జునకొండ, గుంటూరు డిస్టిక్లోనే నాగార్జునకొండ కూడా పాత శిలాయుగానికి చెందిన అనేక పనిముట్లు ఈ నాగార్జునకొండ దగ్గర కూడా దొరకడం జరిగింది. ఈ పనిముట్లు చారిత్రక యుగానికి సంబంధించిన ఆనవాలుగా చెప్పడం జరిగింది. ఈ పాతరాతి యుగము రెండుగా విభజించడం జరిగింది. మనం ముందు తెలుసుకున్నాం కదా, ఉత్తర దశకు చెందిన ఆధారాలు ఎక్కడ కనబడ్డాయంటే బిల్ల స్వర్గం. ఇలా ఈ పాతరాతి యుగాన్ని రెండుగా విభజించడం జరిగింది. మొదటి దశ, ఉత్తర దశ. ఈ మొదటి దశలో చేతి గొడ్డళ్ళు అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఉత్తర దశలో విల్లంబులు అంటే బాణాలకు సంబంధించిన ఆధారాలు కనబడడం జరిగింది. ఈ పాతరాతి యుగంలో కుండలు చేయడం అనేది తెలియదు. కుండలు చేయడం దాని గురించి తెలియదు. అదేవిధంగా ఈ పాతరాతి యుగంలో మతపరమైన విశ్వాసాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి ఆధారము బిల్ల సొరంగం దగ్గర దొరికిన తలలు లేని జంతు మృతదేహాలు. ఆ తర్వాత మధ్యశిలాయుగం గురించి మనం డిస్కస్ చేస్తాము. దీన్ని మైక్రోలిథ్స్ అంటే సూక్ష్మ శిలాయుగం అని కూడా అంటారు. మధ్య శిలాయుగాన్ని సూక్ష్మ శిలాయుగం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే మైక్రోలిథ్స్ అంటే చిన్న రాతి పరికరాలు దొరకడం వల్ల మధ్య శిలాయుగాన్ని సూక్ష్మ శిలాయుగం అని చెప్పడం జరిగింది. ఇవి ఎక్కడ దొరికాయంటే నాగార్జునకొండ, గిద్దలూరు. నాగార్జునకొండ గుంటూరు డిస్టిక్లో ఉన్న నాగార్జునకొండ మరియు ప్రకాశం డిస్టిక్లో ఉన్న గిద్దలూరులో ఈ మైక్రోలిథ్స్ అనేది దొరకడం జరిగింది. అందువలన మధ్య శిలాయుగాన్ని సూక్ష్మ శిలాయుగం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆగ్నేసియాలో సంబంధించిన మొత్తం మన ఆగ్నేయాసియాలోనే నూతన శిలాయుగపు సాంస్కృతిక జన్మస్థానాలుగా రాయచూరు మరియు బళ్ళారి అనే 2 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అంటే నూతన శిలాయుగపు సాంస్కృతిక జన్మస్థలాలుగా వీటిని గుర్తించడం జరిగింది. రాయచూరు మరియు బళ్ళారి ఎక్కడ మొత్తం ఆగ్నేయాసియా మొత్తం కలిపి నూతన శిలాయుగపు సాంస్కృతిక జన్మస్థలాలుగా రాయచూరు మరియు బళ్ళారులను అనే ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ బళ్ళారిలో శనగల్లు 1 minute అండి. ఈ శనగల్లు అనే ప్రాంతము బళ్ళారి డిస్టిక్లో ఉంది. ఈ స్థావరము బళ్ళారి డిస్టిక్లో ఉందని మనం చెప్పడం జరిగింది. ఇక్కడ నవీన శిలాయుగపు 3 దశలకు చెందిన ఆధారాలు అనేది లభ్యమయ్యాయి. అందులో ఆహార ఉత్పత్తికి సంబంధించిన ఆధారాలు ఒకటి, సారి మీద చేసిన పాత్రలు మొదలగునవి. ఇలా వీటికి సంబంధించిన ఆధారాలని సంగనకల్లు అనే ప్రాంతంలో దొరకడం జరిగింది. నెక్స్ట్ కుపగత్ కొండ. ఇది కూడా బళ్ళారి డిస్టిక్లో ఉంది. ఇక్కడ రాతి చెక్కడాలు ఆధారాలు దొరకడం జరిగింది. అదేవిధంగా బళ్ళారిలో తక్కలి కోట అనే ప్రాంతంలో ఉలవలు, రాగులు పండించారని ఆధారాలు దొరకడం జరిగింది. అదేవిధంగా రాగి గొడ్డలు దొరకడం జరిగింది. నెక్స్ట్ అంతిమ సంస్కారాలు అంటే దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు కూడా దొరకడం జరిగింది. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా తక్కలి కోట దగ్గర దొరకడం జరిగింది. నెక్స్ట్ ఫిక్లీ హాల్. ఇది రాయచూర్ డిస్టిక్లో ఉండడం జరిగింది. ఇక్కడ మనిషి టెర్రాకోట విగ్రహము, ఆంబోతు టెర్రాకోట విగ్రహము, ఈ 2 ఆధారాలు ఫిక్లీ హాల్లో దొరకడం జరిగింది. అదేవిధంగా బూడిద రాసులు కూడా దొరకడం జరిగింది. ఎక్కడ దొరకడం ఈ బూడిద రాసులు అనేది ఎక్కడ, దీని గురించి మనం కంప్లీట్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఈ బూడిద రాసుల గురించి ఇది యాష్ మౌండ్స్ అని కూడా అంటారు. ఈ బూడిద రాసుల్ని యాష్ మౌండ్స్ అని కూడా అంటారు. ఇది కార్బన్ 14 డేటింగ్ చేస్తే దీని వయసు ఎంతగా నిర్ధారిందంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలని నిర్ధారించడం జరిగింది. పేడ కుప్పలను తగలబెట్టడం వల్ల ఈ బూడిద కుప్పలు ఏర్పడ్డాయని ఎఫ్ఆర్ ఆల్చిన్ పరిశోధనలు చేసి నిర్ధారించడం జరిగింది. ఈ ఆధారాల ప్రకారము 1200 వరకు పశువుల సంఖ్య ఉండొచ్చని, అప్పుడు జనావాసాల్లో 800 నుంచి 1200 పశువుల సంఖ్య ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది.
నెక్స్ట్ వచ్చి ఫ్లిక్లీ హాల్. బూడిద కప్పులు ఎక్కడెక్కడ దొరికాయంటే ఫిక్లీ హాల్ రాయచూర్ డిస్టిక్లో దొరకడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కుప్గత్ అంటే బలార్ డిస్టిక్లోన కుప్గత్ దగ్గర కూడా దొరకడం జరిగింది. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నవీన శిలాగ యుగపు స్థావరాల గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏపీసీ నవీన శిలాయుగపు స్థావరాల గురించి డిస్కస్ చేసామంటే ఈ పాలబాయి అనే ప్రాంతంలో ఉలవలో రాగులు పండించినట్లు ఆధారాలు దొరకడం జరిగింది. అదేవిధంగా లత్తవరంలో కూడా ఈ ఆధారాలు దొరకడం జరిగింది. ఈ రెండు అనంతపురం డిస్టిక్లో ఉండడం జరిగింది. వీడన పల్లకల్లు ఇక్కడ ఉలి వడిసెరాయి లభ్యం అవ్వడం జరిగింది. ఇది కూడా అనంతపురం డిస్టిక్ చెందింది. అదేవిధంగా శంకు చిప్పల కంకణాల పరిశ్రమ అంటే శంకులు అవన్నీ ఉంటాయి కదా, సముద్రంలో దొరికే శంకులు అవన్నీ కూడా వాటికి సంబంధించిన పరిశ్రమ అనేది ముళ్ళవారిపల్లిలో లభ్యం అవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలు ముళ్ళవారిపల్లిలో లభ్యం అవ్వడం జరిగింది. ఇది అనంతపురం డిస్టిక్లో ఉంది. అదేవిధంగా వెల్లటూరు కడప డిస్టిక్, ఇక్కడ తాటికలు పరిశ్రమ ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ వెల్లటూరు. అదేవిధంగా బస్తిపాడు ఇది కర్నూలు డిస్టిక్. వీటాపురం కూడా కర్నూలు డిస్టిక్. ఇక్కడ కొండ పెంకులు దొరకడం జరిగింది. నెక్స్ట్ పాతపాడు ఇది కూడా కర్నూలు డిస్టిక్. ఇక చిత్రాలతో అలంకరించిన మృణ్మయ పాత్రలు అంటే కొండలు పింగాణి గిన్నెలు అలాంటివి ఉంటారు కదా, దాన్ని మృణ్మయ పాత్రలు అంటారు. చిత్రాలతో అలంకరించిన మృణ్మయ పాత్రలు ఎక్కడ లభ్యమయ్యాయంటే పాతపాడు. నెక్స్ట్ ఎర్రగొండపాలెము ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఎర్రగొండపాలెంలో గొడుగు రాళ్ళు, మొనలు అంటే రాళ్ళు, గోకుడు రాళ్ళు అంటే బాగా రఫ్ చేసిన రాళ్ళు, మొనలు పెట్టిన రాళ్ళు ఇవి లభ్యమవడం జరిగింది. అదేవిధంగా రేణిగుంటలో కూడా ఈ గోకుడు రాళ్ళు మొనల్లో లభ్యమవడం జరిగింది. ఈ రేణిగుంట ఎక్కడుందంటే చిత్తూరు డిస్టిక్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నెల్లూరు డిస్టిక్ అండి. నెక్స్ట్ కేసరపల్లి ఇది కృష్ణా డిస్టిక్లో ఉంది. ఇక్కడ రాగి పనిముట్లు లభ్యమవడం జరిగింది. నెక్స్ట్ నవీన శిలాయుగపు లక్షణాలు ఏంటంటే ఆహార ఉత్పత్తి చేయడం అనేది నవీన శిలాయుగం యొక్క ముఖ్య లక్షణం. అదేవిధంగా పోడు వ్యవసాయం చేయడం జరిగింది. వృత్తులు అనేది ఏర్పడడం జరిగింది. ద్రవ్యంగా పశువులను ఉపయోగించడం జరిగింది. మృణ్మయ పాత్రల తయారీ చేయడం జరిగింది. అంత్యక్రియలు, కొండల తయారీ ఇవన్నీ కూడా నవీన శిలాయుగపు ముఖ్య లక్షణాలు. ఈ కొండల తయారీ ఫస్ట్ స్టార్టింగ్ చేత్తో తయారు చేసేవారు. తర్వాత పోను లాస్ట్ స్టేజ్లో సారి మీద తయారు చేయడం జరిగింది. ఈ అంత్యక్రియలు ఎముకలను కొండలో పెట్టడం జరుగుతుంది. ఇవి ఏనుగు ఆకారంలో శవపాత్ర, గుడిసె ఆకారపు శవపాత్రలు అనేది దొరకడం జరిగింది. ఈ రెండు ఎక్కడ దొరికాయంటే హంససాగరం వద్ద దొరకడం జరిగింది. ఈ హంపసాగరం వద్ద దొరకడం జరిగింది. ఈ హంపసాగరము బళ్ళారి డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ తామ్రశిలాయుగము ఈ బ్రహ్మగిరి, పుదుచ్చేరిలో రాగి కంచు పనిముట్లు దొరకడం వల్ల తామ్రశిలాయుగం అనేది దక్షిణ భారతదేశంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇనుపయుగం అంటే తామ్రంలో ఒక చిన్న పాట అండి. ఇనుపయుగము రాక్షస గుళ్ళు ఇనుపయుగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాక్షస గుళ్ళు. ఇది బృహత్ శిలా సమాధిగా చెప్పడం జరుగుతుంది. ఇవి మన ఏపీలో మొత్తం 12 రాక్షస గుళ్ళు కనిపెట్టడం జరిగింది. అంటే బృహత్ శిలా సమాధులు 12 రకాలుగా గుర్తించడం జరిగింది. ఈ దక్షిణ భారతదేశంలో ఇనుప పరిశ్రమ అతి ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైందంటే యూరోప్ కన్నా అతి ప్రాచీనమైన ఇనుప పరిశ్రమ ఎక్కడ ఉందంటే దక్షిణ భారతదేశంలో. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారంటే రాబర్ట్ బ్రూస్ నిర్ధారించడం జరిగింది. అంటే ఒక అభిప్రాయం, దక్షిణ భారతదేశంలో ఇనుప పరిశ్రమ అతి ప్రాచీనమైంది యూరోప్ కన్నా అని చెప్పిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్. బృహత్ శిలాయుగ సమాధుల గురించి మనం డిస్కస్ చేస్తాము. ఇందులో సిస్టు, మెన్హీరు, డాల్మెన్లు, సార్కోఫాగస్ వీటి గురించి డిస్కషన్ జరిగింది. సిస్ట్ అంటే ఏంటి? రాతి పలకతో సమాధి అనేది రాతి పలకతో తయారు చేస్తుంది. దానికి ఒక రంధ్రం పెట్టుంటారు. భూమిలో పాతి పెడతారండి. ఈ రాతి పలకతో తయారు చేసిన సమాధిని భూమిలో పాతి పెట్టడం జరుగుతుంది. దాని చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళను వలయాలుగా అమర్చడం జరుగుతుంది. శవపేటికలో మృతుని ఎముకలతో పాటు ఎరుపు కానీ నలుపు పాత్రలు కానీ లేదా ఆభరణాలు కానీ ఉంచడం జరుగుతుంది. దాన్ని సిస్ట్ అని అంటారు. సిస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ప్రాంతం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో లభ్యమవడం జరిగింది. నెక్స్ట్ మెహర్ మరణించిన వారికి గుర్తుగా శిలాస్తంభాన్ని నిలుపుతారు. దాన్ని మెన్హీర్ అని అంటారు. ఇది ఎక్కడ కనబడిందంటే రేవరాల, కృష్ణా డిస్టిక్లోని రేవరాల్లో బయలుపడడం జరిగింది. డాల్మెన్లు ఇది రాతి పలకతో నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. కానీ భూమిలో ఈ డాల్మెన్లు అనేది భూమిలో పాతి పెట్టరండి, భూమి మీదే ఉంచేస్తారు.
సో భూ